వినుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సరిపోద్ది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈయన ప్రభువైన క్రీస్తు ఎందుకు పుట్టాడు? లోకమంతా పాపంలో పడిపోయింది. ఇప్పుడు పాపం చేయడానికి పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే మంచిగా బతకాలంటే ట్రైనింగ్ అవసరం. మంచిగా బతకాలంటే చెప్పేవారు కావాలి, హెచ్చరించేవారు కావాలి. పాపం చేయడానికి డోర్లన్నీ ఓపెన్ గా ఉంటాయి. ఏ పాపం అని చేసుకోవాలి. సెల్ ఫోన్ల పాపం, సినిమాలతో పాపం, బూతులతో పాపం, చెడగొట్టే పాపం. దీనికి హద్దు లేదు, పొద్దు లేదు. నువ్వు చేసుకోవచ్చు, దానికి స్తోత్రం. కానీ యేసు ప్రభువు వచ్చేసిండు ఆయన రక్తంతో కడగడానికి. ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే తన రూపంలో చేయబడ్డ ఈ మానవులంతా తప్పిపోయి పోతుండగా కలగజేసిన దేవుడు ఈ భూలోకానికి వచ్చిండు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కలగజేసిన దేవుడు, మనం కలగజేసిన దేవుడే ఈ భూలోకంలో పుట్టిండు. ఓ స్తోత్రం. అందుకోసమే ఈ లోకానికట ఓ సంతోషం. ఏంటట? శుభకరమైన ఓ సంతోషం. కాబట్టి సువర్తమానం అట. సువర్తమానం. ఎవరో చనిపోతే సువర్తనం ఉంటుందారా? ఏమన్నా భూలోకంలో? కానీ యేసుక్రీస్తు నా ప్రభు శిలువలో చనిపోవడానికి వచ్చిండు, సువర్తమానం తీసుకొచ్చిండు. ఈ లోకంలో చచ్చిపోతే అది బాధ, అది ఇబ్బంది. కానీ నా యేసయ్య ఎందుకు పుట్టి ఎందుకు చనిపోవడానికి వచ్చింది తెలుసా? మన పాపాల నుండి రక్షించడానికి ఈ భూలోకంలో పుట్టాడు. చపడగొడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఎంత మంచి దేవుడు. ఓ స్తోత్రము. మన కోసం చనిపోవడానికి భూలోకంలో పుట్టాడు. మన కోసం శాపం అనుభవించడానికి భూలోకంలో పుట్టాడు. నువ్వు శాపం చేశావు, నువ్వు అన్యాయం చేశావు, నువ్వు మోసం చేశావు, నువ్వు పాపం చేశావు. ఈ పాపం అంతా భరించడానికి నా యేసయ్య ఓ స్తోత్రములు అని నీ వల్ల కాదని నా యేసయ్య ఓ బాలుడుగా ఓ కన్యకను ఎంచుకున్నాడు. కన్యకంటే పెళ్లి కాని కన్యక, పరిశుద్ధత ఉన్న ఆ కన్యకను ఎంచుకొని ఆమె గర్భములో ఆయన పుట్టాడు. ఆయన పేరే రక్షకుడు. ఆమె చెప్పండి గట్టిగా. రక్షకుడు. ఆమె చెప్పండి గట్టిగా. రక్షకుడు. చెప్పండి గట్టిగా. ఆమె లోకానికి రక్షకుడు. లోకాన్ని పుట్టించిన వాడు, లోకాన్ని కలగజేసిన వాడు, సూర్య చంద్ర నక్షత్రములు కలగజేసిన వాడు, ఈ లోకంలో వచ్చిన వాడు, మళ్ళీ రాబోతుండో త్వరలో. ఆమె చెప్పండి గట్టిగా. నమ్మిన వారి కాదు, నమ్మని వారికి కూడా రక్షకుడే. ఒకప్పుడు నేను నమ్మలేదు, కానీ తెలుసుకున్న సత్యము ఏ దేవుడు లోకానికి ఒకే దేవుడు ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. అదే స్తోత్రములు పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. దేవుని ప్రియులారా చెప్పర గట్టిగా. హల్లెలూయా. ఒకే పండగ ఏంటి తెలుసా? లోకమంతా జరుపుకునే ఒకే పండగ ఏంటిదంటే అదే క్రిస్మస్ పండుగ. చెప్పడం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.